పాఠశాల ప్రారంభోత్సవానికి హాజరైన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వాగులు నడుచుకుంటూ వెళ్లారు. పర్యటనలో భాగంగా బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేస్తామని గ్రామస్తులకు మంత్రి హామీ ఇచ్చారు. బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో భాగంగా మంత్రి సీతక్క ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా ఆసిఫాబాద్ మండలం నుండి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సి ఉంది. అయితే గుండి గ్రామానికి చేరుకోవాలంటే వాగు దాటి వెళ్లాల్సి ఉంది. బ్రిడ్జి నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోవడంతో గుండి గ్రామస్తులు వాగులోనే నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి సీతక్క కూడా వాగులో దిగి నడుచుకుంటూ వెళ్లారు. గ్రామస్తుల కష్టాలను గమనించిన మంత్రి ఆగిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనుల గురించి అధికారులను ఆరా తీశారు. అనంతరం గుండి గ్రామాన్ని సందర్శించి పాఠశాల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని గ్రామస్తులకు సీతక్క హామీ ఇచ్చారు. ఇల్లు ఎంత సేఫ్టీ అనుకుంటామో, ప్రతి ఒక్కరికి గూడు గుడ్డ ఉండాలని ఎట్లా అనుకుంటామో, తప్పకుండా ఈ రోజు ప్రతి ఊరికి ఒక బడి అనేది తప్పకుండా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బడిని మరి గుడిలాగా పూజించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కనిపించే దేవుళ్ళు, కనిపించే భవిష్యత్తు మన తరగతి గదుల్లోనే తయారైతుంది. ఈ దేశ భవిష్యత్తు మన తల్లిదండ్రుల యొక్క భవిష్యత్తు కావచ్చు, పిల్లల యొక్క భవిష్యత్తు కావచ్చు. పిల్లలు బాగుంటే తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. పిల్లలు మరి ఒక ఉన్నత స్థానాల్లోకి వస్తే ఆ ఊరు, ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. ఒక కలెక్టర్ గా, ఒక ఎస్పీగా, ఒక ఎమ్మెల్యేగా, లేదా ఒక మీడియా సోదరుడిగా, ఒక ఎస్ఐగా ఏదైనా కావచ్చు, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటే వారు ఆ సమాజానికి ఎంతో సేవ చేస్తారు. కాబట్టి మన ఇల్లును ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి, మనకెట్లా ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలని అనుకుంటామో, ప్రతి ఊరికి కూడా ఒక మంచి స్కూల్ ఉండాలి. ఆ స్కూళ్లలో పనిచేసే టీచర్లు కూడా ఎంతో ఉత్తమమైనటువంటి లక్షణాలతోటి ఉండాలి అనే లక్ష్యంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మరి మళ్ళీ మనం కనిపించే